రామాయణ కిష్కింధాకాండ 14th సర్గ. ఇక్కడ వాలిని యుద్ధానికి మళ్ళీ రెండోసారి ఆహ్వానించడానికి రాముడు ఒక అండ చూసుకుని సుగ్రీవుడు కవ్వించేలాగా మహానాదాన్ని చేస్తాడు. అవి ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలిపానితాం వృక్షేరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనీవని. రామ సుగ్రీవాదులందరూ కూడా త్వరగా వాలి పాలనలో ఉన్న కిష్కింద నగరానికి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ దట్టమైన ఆ వనంలో చెట్టు చాటునంతా కూడా పొంచి ఉన్నారంటే సుగ్రీవుడు ఒక్కడే బయట కనిపిస్తున్నారు, తత్మా వాళ్ళందరూ ఆ చెట్టు వెనకాల ఉన్నారు. విచార్య సర్వతో దృష్టిం కాననే కానన ప్రియ సుగ్రీవో విపుల క్రీవ క్రోధమాహార యద్భృశం. సంతోషంతో వనముల్లో సంచరించే బలమైన కంఠం గల సుగ్రీవుడు ఆ వనంలో అన్ని దిక్కులకి కూడా వినిపించేలాగా అక్కడ అన్ని ఒక్కసారిగా అన్ని క్షుణ్ణంగా చూసుకుంటున్నాడు. అన్ని వైపులా తన దృష్టిని ఒక్కసారిగా ప్రసరింపచేసి ఇంకా అప్పుడు ఆ గర్జన చేయటానికి పూనుకున్నాడు. తతస్స నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాహ్వయత్ పరివారేహ పరివృత్తో నాదేర్భిందన్ నివాంబరం గర్జన్నివ మహామేఘో వాయువేగ పురస్సరః. తర్వాత సుగ్రీవుడు వాలిని యుద్ధానికి మళ్ళీ పిలవటానికి తన వాళ్ళందరితో కలిసి ఆకాశంలో చిల్లులు పడేలాగా, అంటే ఇంత పెద్ద శబ్దం, అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న శబ్దం వినటానికి మన చెవులకి పెద్దగా నొప్పి అనిపించదు, కానీ కాస్త పెద్ద శబ్దం వినేసరికి చెవుల్లో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, చెవులు చిల్లులు పడిపోయినాయి అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఎంత పెద్ద నాదం చేశాడంటే ఆకాశానికే చిల్లులు పడినట్లుగా అంత భయంకరంగా గర్జించాడు సుగ్రీవుడు. అయితే ఈ సుగ్రీవుడు గర్జించింది ఎలా ఉంది అంటే ఆ శబ్దం కూడా అంత వేగంగా వాయువేగంతో సమానంగా ఈ గర్జన అన్నది, ఆ శబ్దం అన్నది అన్ని వైపులా కూడా అంతలాగా మారుమోగిపోయింది. అది మహామేఘాన్ని ఆవరిస్తే ఉరుములు వచ్చేటప్పుడు ఎలా అయితే భీకరంగా ఉంటుందో అంత పెద్ద శబ్దం. అథ బాలార్క సదృశో దృప్త సింహ గతిస్తథా దృష్ట్వా రామం క్రియాదక్షం సుగ్రీవో వాక్యమబ్రవీత్. సుగ్రీవుడు ఎప్పుడైతే ఇంత భీకరమైన నాదం చేశాడో అది ఎలా ఉంది అంటే ఉదయిస్తున్న సూర్యుడులాగా, రెచ్చిపోయిన సింహంలాగా సుగ్రీవుడు నడుస్తూ ఆ కార్యాశూరుడైన రాముడితో మళ్ళీ ఇలా విన్నవించుకుంటున్నాడు. హరివాగురయా వ్యాప్తం తప్త కాంచన తోరణం ప్రాప్తాహస్మాద్వజయాంత్రాడ్యం కిష్కిందాం వాలినః పురిం. ఓ రఘువీరా, వాలి ఆధీనంలో ఉన్న ఈ కిష్కింద వానర యోధులతో రక్షింపబడుతూ ఉన్నది. అంటే వాళ్ళు ఎంత చక్కగా ఈ నగరాన్ని రక్షిస్తున్నారు అంటే శత్రు దుర్భేద్యమైనదంటే ఈ నగరం లోపలికి శత్రువులు ఎవ్వరూ కూడా రాలేరు, వస్తే శత్రువుని వధించేస్తారు. అందుకే ఇది ఎలా ఉంది అంటే బంగారు తోరణాలతో ఎంత చక్కగా అలంకరించబడి ఉన్నది ఈ కిష్కింద నగరము అని చెప్తున్నాడు. ప్రతిజ్ఞాం యా త్వయా వీరా కృతా వాలి వధే పురా సఫలాం తాం కురు క్షిప్రం లతాం కాల ఇవాగతః. అయితే ఇంత తోరణాలతో అలంకరించి విరాజమానంగా ఉన్న ఈ నగరంలో ఆ ధ్వజయంత్రాలతో కనపడుతుంది. అలాంటి ఈ నగరానికి మనం మొత్తానికి వచ్చేసాము. అయితే ఓ మహావీరుడా, ఇంతకు ముందు కూడా వాలిని వధిస్తామని చెప్పావు, అప్పుడు కూడా ఆహ్వానించాను, వచ్చాడు, కానీ నువ్వు వధించలేదు. నేను వాలి చేతిలో చాలా దెబ్బలు తిని మళ్ళీ వెనక్కి వచ్చేసానని ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. నాకు ప్రతిజ్ఞ చేశావు వాలిని వధిస్తానని. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు ఎలా అయితే వసంతకాలంలో లతలన్నీ కూడా చాలా బాగా చక్కగా పెరుగుతూ ఉంటాయి, అల్లుకుని అల్లుకుని ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, అలాగా నీ ప్రతిజ్ఞను నువ్వు ఇప్పుడు సఫలం చెయ్యి. ఏవముక్తస్తు ధర్మాత్మా సుగ్రీవేణ సరాఘవః తమదోవాచ సుగ్రీవం వచనం శత్రుసూదనః
ధర్మాత్ముడైన రాముడితో ఎప్పుడైతే ఈ సుగ్రీవుడిలా పలికాడో, శత్రువుల్ని సంహరించటంలో కూడా సమర్థత కలిగిన ప్రభు అయిన శ్రీరాముడు మళ్ళీ సుగ్రీవుడితో ఇలా అన్నాడు, వానరోత్తమా, ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు ఎందుకు వధించలేదని కారణాన్ని కూడా చెప్పాడు స్పష్టంగా. వధించలేక కాదు, ఒక్కసారి నేను గురిపెట్టి బాణాన్ని వేస్తే అది ఎవరిని గురిపెట్టి వేశానో వాళ్ళని తగులుతుంది, పైగా అది ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. అయితే నాకు నీకు వాళ్ళకి తేడా తెలియలేదు, ఒకే ఆకారంలో ఉన్నారు, ఒకే కంఠస్వరం ఉన్నది, అలాగే హావభావాలు ఒకేలా ఉన్నాయి, నడక తీరు ఒకేలాగా ఉంది, శరీరం కూడా ఒకేలాగా, రంగు ఒకేలాగా ఉంది, వస్త్రాలు ఒకే రకంగా ఉన్నాయి, అందుకని భేదం తెలియలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ సుగ్రీవుడితో రాముడు కూడా ఇలా చెప్తున్నాడు, కృతాభిజ్ఞాన చిహ్నస్వం అనయా గజ సాహ్వయ లక్ష్మణేన సముత్పాట్య యైషా కంఠే కృతా తవ. ఓ వానరోత్తమ, లక్ష్మణుడు అందుకే గజస్వాహము అన్న పేరు గల ఆ లతను పెకిలించి మరీ గుర్తు కోసమే నీ కంఠంలో ఆ మాలని అలంకరించాడు. ఇప్పుడు మాల వేసుకున్నవాడివి నువ్వు, వేసుకొనివాడు వాలి. ఈ భేదం తెలిసిపోతుంది. అందుకే వీరా, నీ మెడలో ఉన్న ఆ లత మాల ఏదైతే ఉందో అది ఇప్పుడు నీ మెడలో అలంకరించాక ఎలా ఉంది అంటే, రాత్రి వేళ ఎలా అయితే నక్షత్రాలన్నీ మాలలాగా కనపడుతూ ఉంటాయి ఆకాశంలో మధ్యలో, పున్నమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడో శోభాయమానంగా అలా ఉన్నావు, అది ధరించి నువ్వు అంటే నాకంత స్పష్టంగా కనిపిస్తావు, అది నువ్వు అని. శోభసేహ్యధికం వీరా లతయా కంఠసత్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయా అద్యవాలి సముత్తం తే భయం వైరం చ వానర ఏకేనాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే. ఇంతకు ముందు ఏదైతే భేదం తెలియని ఆ కారణం చేత, ఆ భ్రమకి లోబడిన కారణం చేత బాణాన్ని నేను విడవలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఈ మాలని ధరించి ఉన్న కారణంగా నాకు స్పష్టంగా కనపడతావు. అందుకే ఓ వానరవీర, నేటి మీ ద్వంద్వ యుద్ధ సమయంలో నేను ఒకే ఒక్క బాణంతో వాలిని చంపుతాను, దానితో అతని వల్ల ఏదైతే భయం నీకు ఏర్పడిందో ఆ భయం తొలగిపోతుంది, వైరం కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఎవరితో ఉన్న శత్రుత్వం అన్నది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే వాళ్ళు మరణించేదాకా. మరణించిన తర్వాత వాళ్ళ పిల్లల మీద ఇంకా దాన్ని పెట్టుకోకూడదు, అక్కడితోనే దాన్ని కూడా తుంచేసుకోవాలి. అందుకే ఇప్పుడు వాలి మరణిస్తాడు, అందుకు నీ వైరం కూడా తొలగిపోతుంది, నీ భయం కూడా తొలగిపోతుంది అని చెప్పాడు శ్రీరాముడు. మమ దర్శయా సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణం వాలి వినిహతో యావత్ వనే పాంసూషు వేష్టతే. ఓ సుగ్రీవ, సోదరుడు అంటే ఆత్మీయులు బంధువుల రూపంలో కొంతమంది, వేరే శత్రువు అన్నవాడు మనవాడు అవ్వచ్చు, పగవాడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొంతమందికి ఇంట్లోనే ఉంటారు, కొంతమందికి బయట వాళ్ళ ద్వారా అలాంటి హానిలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ సుగ్రీవ, సోదర రూపంలో ఉన్న నీ శత్రువు ఒక్కసారి నాకు చూపించు చాలు. ఇప్పుడు నీకు వాళ్ళకి భేదం ఉండేలాగా హారం వేసిన కారణంగా ఇది అని చూపిస్తే వెంటనే నా బాడైన బాణాల దెబ్బతో నేలకి ఒరిగిపోయేలాగా దుమ్ములో బడి కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోతాం అన్నది తథ్యము. యది దుష్టిపదం ప్రాప్తో జీవన్ సా వినివర్తతే తతో దోషేణ మాగచ్చే సద్యో గర్హిచ్చ మా భవాన్ ప్రత్యక్షం సప్తతే సాలా మయా బాణేన ధారితాః తేనావైహి బలేనాద్య వాలినం నిహతం మయా. నా కంట పడినంత మాత్రం చేతనే వెంటనే నేను బాణం వేసేస్తాను కాబట్టి ప్రాణాలతో ఇంకా ఉండడు. అయితే నా కంటబడి కూడా ఇంకా ప్రాణాలతో తిరిగి ఉన్నాడు, తిరిగి వెళుతున్నాడు అంటే అప్పుడు దోషం నాది, నేను బాణం వెయ్యని కారణంగా. అప్పుడు నువ్వు నన్ను తప్పుపట్టు. నేను ఒకే ఒక్క బాణంతో 7 మద్ది చెట్లను చీల్చివేయటం నువ్వు కళ్ళారా చూసే ఉన్నావు కదా, అలాంటి శక్తితో ఇప్పుడు నా చేత్తో అలాగే బాణాలు వేస్తాను, అప్పుడు ఆ వాలి మరణిస్తాడు, అందుకుని వాలి మరణించినట్టుగానే నువ్వు ఇప్పుడు ఈ క్షణం నుంచే భావించు అన్నాడు. అనృతం నోక్తపూర్వం మే వీరకృచ్చేపి తిష్టత ధర్మలోభపరీతేన నచ వక్షే కథంచన. ఓ మహావీర, ధర్మహానిని సంహరింపని
రగుట చేత అంటే ఇక్కడ ధర్మానికి హాని జరిగినప్పుడు నేను సహించలేను. ఆ ధర్మబద్ధుడుగా ఉంటాడు. అందుకే నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇంతవరకు నేను అబద్ధం చెప్పలేదు. అసత్యం అన్నది నేను పలకనే పలకలేదు. ఏది ఏమైనా సరే అంటే ఎట్లాంటి పరిస్థితులున్నా సరే, పరిస్థితులు అనుగుణంగా ఉంటే ఒకలాగా, లేకపోతే ఎలా పడితే అలా అబద్ధాలాడుతూ ఏదో ఒకటి నోటితో మాట్లాడేస్తూ పబ్బం గడుపుకోవటానికి, ఈ సమయానికి, ఈ సందర్భానికి గడిచిపోతే చాలు అని వ్యవహరించేవాళ్ళం. మనం ధర్మం ఆచరిస్తున్నట్టు కాదు. ధర్మాన్ని ఆచరించటం అంటే ఏంటి అంటే పరిస్థితులు ఏదన్నా కావచ్చు. మనం ఎక్కడన్నా ఉండొచ్చు కానీ దాన్ని తప్పకుండా ఉండటం, దాన్ని పట్టుకుని నడుచుకోవటము. అందుకే ఎలాంటి కష్టములు ఎదురైనా సరే నేను ఇంతవరకు అసత్యం పలకలేదు. అంటే అబద్ధం. చేసేదే చెప్పాడు, చెప్పిందే చేశాడు. చెప్పేదొకటి, చేసేదొకటిలాగా ఎప్పుడు వ్యవహరించలేదు. అందుకే ఏది ఏమైనా సరే ఇక మీదట కూడా నేను అలానే నడుచుకుంటాను. ఇంతకుముందు అలాగే ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, తర్వాత కూడా అలానే ఉంటాను. కొంతమంది ఉంటారు పరిస్థితులు ఒకలాగున్నప్పుడు ఒకలాగుంటారు. తర్వాత మార్పులు, చేర్పులు. ఎదుగుదలలో మార్పులు రావాలి. నన్ను నిన్ను సరి చేసుకోవటంలో ఇంకా ఇంకా లోపాలు సరి చేసుకుంటూ ఎదగాలి. అంతేకాని పరిస్థితులు బట్టి అనుకూలంగా లేదు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడేయటం, ఎలా పడితే అలా చేసేయటం అన్నది మనం ఎప్పుడూ చెయ్యకూడదు. సఫలాం చ కరిష్యామి ప్రతిజ్ఞాం జహి సంభ్రమం ప్రసూతం కలమం క్షేత్రే వర్షిణీవ శతక్రతుః. ఎలా అయితే ఇంద్రుడు ఆ పొలంలో మొలకెత్తిన ఆ వరి పైరు ఏదైతే ఉంటుందంటే సకాలంలో, ఇప్పుడు నిజంగా పంటలు పండుతున్నాయి అన్ని సకాలంగా ఉంటే వర్షం ఎప్పుడు కురవాలో అప్పుడు కురిసి పంటలన్నీ చేతికొచ్చేలాగా ఉంటే అది ఎలా అయితే మనకి ఆనందాన్ని ఇస్తుందో, అంతేగాని ఇక్కడ నారు పెట్టగానే అప్పుడే బాగా వర్షాలొచ్చేసరికి ఇది ఎదగడానికి ఆస్కారం లేదు. పంట చేతికి వచ్చే లోపలే మళ్ళీ పంటంతా ఎండిపోయి వర్షాలు లేక ఉన్నప్పుడు మళ్ళీ అప్పటికి కూడా మనకి బాధే మిగులుతుంది. అంటే ఏది సకాలంలో అవ్వట్ల. కానీ ఇక్కడ సకాలంలో వర్షాల చేత ఎప్పుడైతే ఫలితమన్నది వస్తుందో అలాగే నా ప్రతిజ్ఞ కూడా నేను అలాగే నెరవేరుస్తాను. అందుకే నువ్వు ఇంక దేనికి భయపడక్కర్లేదు. ఆ భయాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. తదహ్వాననిమిత్తం త్వం వాలినో హేమమాలినః సుగ్రీవా కురు తం శబ్దం నిష్పత్యేధీన వానరః. అందుకే సుగ్రీవ బంగారు హారంని ధరించి ఆ వాలి యుద్ధానికి పిలువు, గట్టిగా గర్జించు. ఆ శబ్దాన్ని వినినంతనే అతడు తన భవనం నుంచి బయటికి రాగలడు. యుద్ధానికి మళ్ళీ వస్తాడు, మళ్ళీ నీతో యుద్ధానికి పూనుకుంటాడు. జితకాసి బలశ్లాఘి త్వయా చాదర్శితః పురా నిష్పతిష్యత్య సంఘేన వాలి స ప్రియ సంయుగః. ఆ వాలికి యుద్ధం అంటే చాలా ఇష్టము. పైగా ఓటమిని తెలియని వాడంటే ఎప్పుడు విజయాలే వస్తున్న వాళ్ళకి ఎవరితో అన్నా అవలీలగా నేను యుద్ధం చెయ్యగలను అనేసరికి వాళ్ళకి ఇంకా ఇంకా యుద్ధం అంటే ఓటమి లేదు కదా. ఓటమి చవి చూసేవాడికి భయం ఉంటుంది. పైగా ఎలా దీన్ని నేను అధిగమించాలి అనే ఆలోచన చేసి గాని మళ్ళీ యుద్ధానికి రాలేడు. కానీ ఎప్పుడూ ఓటములు లేవు. అంటే ఎప్పుడూ ఓడిపోలేదు. అందుకని తన బలం గురించి తనకి బాగా తెలుసు. బలం గురించి బాగా తెలియటమే కాకుండా తన బలం గురించి తానే పొగుడుకుంటూ ఉంటాడు. నీవు ఎన్నడూ అతన్ని జయించి ఇప్పుడు దాకా లేవు కాబట్టి ఇప్పుడు ఇంక కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, పైగా దానికి ముందే యుద్ధం చేశాడు, ఓడిపోయి పారిపోయాడు సుగ్రీవుడు. అందుకని ఇప్పుడు మళ్ళీ వస్తాడు, రాగలడు కూడా యుద్ధానికి అని చెప్పాడు. రిపూనాం దర్శనం శూరా మర్షయంతి న సంయుగే జానంతస్తు స్వకం వీర్యం స్త్రీ సమక్షం విశేషతః. స్వీయ పరాక్రమాను ఎరిగిన శూరులు అంటే ఇప్పుడు నిజంగా నా బలం ఏంటో, నా బలహీనత ఏంటో నాకు తెలియాలి. నాకు తెలిసినప్పుడు అందుకే ఇక్కడ అవి బాగా తెలిసినవాడు వాలి. అందుకే అంటే నిజమైన పరాక్రమవంతులు అంటే ఎవరు అంటే వాళ్ళ బలం వాళ్ళకి తెలియాలి. వాళ్ళ బలహీనత కూడా వాళ్ళకి తెలియాలి. అప్పుడు శత్రువులతో యుద్ధానికి మనం వెళ్ళినప్పుడు ఏ మాత్రము మనము ఓడిపోము. నా బలాబలాలు తెలియకుండా శత్రువుతో నేను అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే ఏమవుతుంది? శత్రువు నాకన్నా బలమైన వాడైనప్పుడు నేను ఓడిపోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళ పరాక్రమం వాళ్ళకి తెలిసి ఉంటుందో
అటువంటి వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు రెచ్చిపోతారు. ఏ మాత్రం పైగా అవతల వాడు శత్రువు వచ్చినప్పుడు ఇంకా సహించలేరు. అందులో స్త్రీల ముందు అసలే సహింపరు. అది చూపించుకోవాలని ఉంటుంది. నాకింత బలం ఉంది కదా! నాకింత శక్తి ఉంది కదా! అన్న ఇదిలో ఉంటారు. సతు రామవచః శ్రుత్వా సుగ్రీవో హేమపింగళః ననద్ద క్రూరనాదేన వినిర్బిందన్ నివాంభరం. అంతటా బంగారంలా పసుపు వన్నెలు కలిగిన ఆ సుగ్రీవుడు శ్రీరాముడు మాటలు విని ఆకాశమే బద్దలయ్యేటట్టుగా మళ్ళీ భయంకరంగా ఒకసారి భీకర నాదం చేశాడు. తస్య శబ్దేన విత్రస్తా గావో యాంతి హతప్రభాః రాజదోషా పరామృష్టాః కులస్త్రీయ ఇవాకులః. ఆ భీకర గర్జన ఎప్పుడైతే చేశాడో దానికి సాయం సమయంలో ఇండ్లకి చేరుతున్న ఆ పక్షులు ఇవన్నీ కూడా పశువులు కూడా ఆ ముఖకాంతి అంత శబ్దం వినేసరికి కాంతి తగ్గిపోయింది. ఆ శబ్దానికి ఆ పరిస్థితులంతా కూడా తారుమారు అయినట్టుగా అక్కడ గుంపులు గుంపులుగా వెళ్ళే ఎలా ఉంటాయి, అవి ఇంకా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఎలా అయితే రాత్రిపూట ఏదైనా భయం వస్తుందంటే ఇంకొకళ్ళు పక్కన ఉన్నోళ్ళు గట్టిగా పట్టుకుని నడుస్తూ ఉంటాం. అలాగే ఇలా లాక్కుంటూ ఎటు పడితే అటు పొర్లుకుంటూ పొర్లుకుంటూ అక్కడ భయంతో తత్తరపాటులతో పరుగులు తీస్తున్నాయి అవన్నీ కూడా. ద్రవంతి చ మృగాః శీఘ్రం భగ్న ఇవ రనేహయాః పతంతి చ ఖగా భూమో క్షీణపుణ్య ఇవ గ్రహాః. యుద్ధరంగంలో భంగపడిన గుర్రంలాగా, అలాగే జంతువులు ఎలా అయితే పారిపోతూ ఉంటాయో అలాగే పుణ్యము శక్తి తగ్గిపోయినప్పుడు గ్రహాలు లాగా ఆ పక్షులు కూడా భూమి మీద ఎగిరే పక్షి పడిపోయింది అంటే ఎగరలేకపోవటం ఎందుకు శక్తి కోల్పోయింది. అందుకని అవన్నీ అలాగా పడిపోతూ ఉన్నాయి. తతస్సా జీమూత గణ ప్రణాదో నాదం హ్యాముంచ త్వరయా ప్రతీతః సూర్యాత్మజః శౌర్య వివృద్ధ తేజాః సరిత పతిర్వా నిలచంచలోర్మిః. సుగ్రీవుడు సూర్యుడు యొక్క అంశతో పుట్టినవాడు. మేఘంలాగా గర్జించటంలో కూడా బాగా ప్రసిద్ధి చెందినవాడు. గాలులు వేగం వల్ల ఎగిరి పడుతున్న తరంగాల్లాగా సముద్రంలో నీళ్ళు ఎలా అయితే గాలి ఎక్కువ వస్తే ఎగిరెగిరి పడుతూ ఉన్నట్టుంటాయో అలాగా సుగ్రీవుడు గర్జించిన దానికి ఈ శబ్ద తరంగాలు కూడా ఇంకా వృద్ధి పొందుతున్నట్టుగా అంత భీకరమైన నాదం చేసుకుంటూ అన్ని వైపులా వ్యాపించిపోయాయి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 14 సర్గా సంపూర్ణం.